श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं నమామీశ్వరం సద్గురుం సాయినాథం। సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో జూమ్ యాప్ ద్వారా మనం రోజు జరుపుకుంటూ ఉన్న పారాయణ మరియు సత్సంగ కార్యక్రమంలో జాయిన్ అయినటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికీను, అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను। మనం గడిచిన కొన్ని సత్సంగాల్లో మన సాయి వేదం అయినటువంటి సాయి సచ్చరితలో పరవాక్కు అనే కోణంలో బాబాగారు అంటే పరబ్రహ్మే బాబాగారిగా అవతరించినప్పుడు వారిలో ప్రకటమైనటువంటి దైవీ శక్తులను మనం దర్శించుకున్నాం। దాదాపు 6-7 వీడియోస్ చేసినట్టున్నాం। ఒక చిన్న పరీక్ష ఏంటంటే మంచి బహుమతి కూడా ఉంటుంది। పరావాక్కు కింద మనం చేసుకున్న వీడియోస్లో ఒకసారి మీ అందరూ ఫాలో అయ్యి ఎన్ని అధ్యాయాల్లో మనం అధ్యాయము ఇన్సిడెంటు ఇది కానీ మీరు తయారు చేసి రెడీగా పెట్టుకుంటే నాకు వాట్సాప్ చేస్తే ఎవరు కరెక్ట్గా వాటిని ఆన్సర్ చేశారో నిజంగా ఒక మంచి ప్రైజే ఉంటుంది। పరవాక్కు కింద ఎన్ని అధ్యాయాల్లో మనం కవర్ చేసుకున్నాం, ఏ అధ్యాయంలో ఏ సంఘటన వచ్చింది అనేది మీరు క్లుప్తంగా రాస్తే చాలు। సో ఇప్పుడు పశ్యంతి అంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రకాల కోణాలలో 4 రకాల వాక్కులలో భగవంతుడిని ఆయన మానవ శరీరంతో అవతరించినప్పుడు వర్ణిస్తారు। అలా మన సాయి వేదంలో, సాయి సచ్చరిత్రలో ఇప్పుడు బాబాగారిలో ప్రకటమైనటువంటి దివ్య శక్తులను పశ్యంతి వాక్కు అనే కోణంలో మనం దర్శించుకుంటాం। దివ్య శక్తులు అంటే సాయిబాబా సార్ మీరు చెప్పిన అవును అనేది ఏ అధ్యాయంలో అవును అంతే మీరు ఎన్ని అధ్యాయాల్లో కవర్ చేశారండి? నేను పరావాక్కు అనే కోణంలో 6-7 వీడియోలు చేశాను। వాటిల్లో ఏ అధ్యాయం వచ్చింది, ఆ అధ్యాయంలో ఇన్సిడెంట్ ఏంటి అని చెప్పాలి, రాయాలి। అవును, మనం చేసిన సత్సంగాల నుంచే ఏదైనా మిస్ అయ్యింటే పలానా మిస్ అయిందని కూడా మీరు రాయొచ్చు, ఇంకా మంచిదే। ఇప్పుడు బాబాగారిలో ప్రకటమైనటువంటి దివ్యత్వాన్ని మనం దర్శించుకుందాం। దీన్ని పశ్యంతి అంటారు। అంటే బాబాగారిలో ప్రకటమైనటువంటి కొన్ని దివ్య శక్తులు అంటే పంచభూతాలని వారు శాసించగలగటం, పంచభూతాలని వారి అజమాయిషిలో ఉంచుకోగలిగినటువంటి సర్వసమర్థతను ఆయన చూపడం, అలాగే సృష్టి స్థితి లయలను ఆయన గావించడం, దేవీ దేవతల భక్తులు కనుక వస్తే వాళ్ళకి ఆయా దేవీ దేవతల రూపంలో దర్శనం ఇవ్వటం, గురు భక్తులు కనుక వస్తే వారికి ఆయా గురువుల అంటే వాళ్ళ గురువుల రూపంలో దర్శనం ఇవ్వటం, భక్తుల కోరికలను తీర్చటం, ఉద్యోగమా తీసుకో, సంతానమా ఇచ్చాను తీసుకో, అయ్యా నాకు ఉద్యోగం పర్మనెంట్ కావాలా, సరే పర్మనెంట్ చేస్తాను తీసుకో, పిల్లలు పరీక్షలు రాస్తున్నారు పాస్ కావాలా, సరే పాస్ చేస్తాను। అలాగే వ్యాధులు, మొండి వ్యాధులు, ఇంకా ప్రాణాపాయ స్థితిలో వచ్చినటువంటి వారిని కూడా ఆయన వాళ్ళ వ్యాధులు నయం చేసి అంటే భక్తుల వ్యాధులను వివిధ పద్ధతులలో నయం చేసి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి ఇలాంటి ఈ శక్తులన్నిటినీ, దివ్య శక్తులన్నిటినీ మనం పశ్యంతి వాక్కు కింద మనం దర్శించుకుందాం। బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకు అది ప్రధానం। మొదటిది
ఇందులో పంచభూతాలని బాబాగారు నియంత్రించిన విధానాన్ని మనం దర్శించుకుందాం. పంచభూతాలు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది 5వ అధ్యాయం. బాబాగారు 3 ఏళ్ల పాటుగా అంటే 1854 సంవత్సరంలో షిరిడీలో తొలిసారిగా ప్రకటమయ్యారు. 3 సంవత్సరాలు షిరిడీలో ఉన్నారు. తర్వాత ఎలా ఎవరికి తెలియకుండా ప్రకటమయ్యారో అలాగే ఎవరికి తెలియకుండా అంతర్ధానమయ్యారు. తిరిగి 1 సంవత్సరం తర్వాత ఆయన చాంద్ పటేల్ పెళ్లి బృందంతో షిరిడీకి తిరిగి వచ్చారు. షిరిడీ ఆయన పునఃప్రవేశాన్ని మనం 5వ అధ్యాయంలో మనం దర్శించుకున్నాం సచ్చరిత్రలో. అలా 5వ అధ్యాయంలో చాంద్ పటేల్ ఆయన గుర్రం తప్పిపోయింది. ఆయన తూప్కేడ అనే చిన్న గ్రామంలో ఉండేవారు. ఆయన గుర్రం తప్పిపోయింది. ఆయన గుర్రాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నారు. అలా వెళ్తుంటే అడవిలో ఒక చెట్టు ప్రక్క రోడ్డు పక్కన ఉండే చెట్టు కింద ఒక ఫకీర్ కూర్చొని ఉన్నాడు. ఈ పోతున్న చాంద్ పటేల్ని పిలిచాడు. అరే బాబు రా, కాస్త నీడలో కూర్చో, చిరువు త్రాగి పోదు కానీ అన్నాడు. చాంద్ పటేల్ వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన భుజం మీద ఒక జీను ఉంది. ఏంటా జీను అన్నారు ఆ ఫకీర్. నా గుర్రం తప్పిపోయిందండి, నేను దాన్ని వెతుక్కుంటూ ఉన్నా. అవునా, నీ గుర్రం తప్పిపోయిందా? చూడు, ఆ కంచె క్రింద ఉంది కదా, ఆ కంచె పక్కనే చూడు అన్నారు. వీళ్ళు చూశాడు. ఆశ్చర్యం, 2 నెలల నుంచి వెతుకుతున్న గుర్రం కనబడలేదు. ఇప్పుడు ఈయన ఈ మాట చెప్పంగానే అదిగో ఆ కంచె పక్కనే గుర్రం ఉంది. తీసుకొని వచ్చాడు. వచ్చి బాబాగారు పక్కన కూర్చున్నారు. చిలువు త్రాగమన్నారు కదా బాబాగారు, చిలువు వెలిగించాలా. మరి ఆ ఒగ్గొట్టంలో ఆయన పొగాకు వేశారు. దానికి అగ్గి కావాలి, ప్లస్ బట్టలు తడిపేందుకు నీరు కూడా కావాలి. సరే, దాన్ని నీరు ఎలా వస్తాయంటే ఆయన సట్కాతో నేల మీద కుడితే నీరు పైకి వచ్చింది భూమిలో నుంచి. ఆ వస్త్రాన్ని ఆ నీటిలో పిండేసి దానికి ఆ పొగాకు గొట్టానికి చుట్టారు, చిలువుకు చుట్టారు. తర్వాత దాన్ని వెలిగించడానికి అగ్ని కావాలి కదా. అగ్ని ఎలా వస్తుంది అంటే చివట తీసుకుని ఆయన భూమిలో గుచ్చారు. నిప్పు కణిక పైకి వచ్చింది. దాంతో ఆయన పొగాకు వెలిగించారు. ఇవన్నీ చూస్తున్నాడు చాంద్ పటేల్. దిమ్మ తిరిగిపోయింది. ఏంటిది? భూమి మీద తడితే నీళ్ళు పైకి వచ్చాయి, చిమటతో గుచ్చితే అగ్ని పైకి వచ్చింది. మా ఔలియా లభించారు అని అనుకున్నారు. ఇక్కడ బాబాగారు తొలిసారిగా తమలోని ఈ దివ్య శక్తులను ఆయన ప్రకటన చేశారు. అంటే పంచభూతాలను, భూమిని, నీటిని, అగ్నిని నియంత్రించగలిగినటువంటి తమ సమర్థతను అక్కడ బాబాగారు ప్రదర్శించారు. మంచి ఎగ్జాంపుల్ 5వ అధ్యాయంలో మనం దీన్ని దర్శించుకున్నాం. తర్వాత అధ్యాయం 11 అధ్యాయానికి వెళ్దాం. సిద్ధిపాలకే గుర్తుకొస్తారు 11వ అధ్యాయం అనగానే, కానీ ఈ సందర్భం వేరు. ఒకరోజు సాయంత్రం వేళ ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. పెద్దగా గాలి వీస్తూ ఉంది. మేఘాలు భయంకరంగా ఉరుముతూ ఉన్నాయి. మెరుపులు విద్యుల్లతల్లాగా మెరుస్తూ ఉన్నాయి. గాలి హోరెక్కువైంది. పెద్ద తుఫాన్ చెలరేగింది. ముసలధారలు అంటారే అలా భారీ వర్షం వచ్చేసింది. వడగళ్ళు కూడా టపటప పడుతూ ఉన్నాయి. పశువులు, పక్షులు భయపడిపోయినాయి. ఆ పశువులైతే పరిగెత్తుకెళ్ళి అరుచుకుంటూ మసీదు చూరులో తలదాచుకున్నాయి. ఇంకా ఫకీర్లు, ఇంకా బెకారులు, దీనులు వీళ్ళు కూడా వచ్చి ఆ మసీదు చూరులో ఉండాలి కదా అని వాళ్ళు కూడా వచ్చారు. భయపడిపోయారు ఊరి జనం అంతా కూడా. విపరీతమైనటువంటి వర్షం, చుట్టుపక్కల అంతా నీటితో నిండిపోయింది. ఆ కళ్ళల్లో ఉన్నటువంటి పంట వెళ్ళిపోయింది, గడ్డంతా తడిసిపోయింది. ఏంటి హఠాత్మైనటువంటి ఇంత బీభత్సమైనటువంటి వాతావరణం ఏంటి? అప్పటికి షిరిడీలో ఉన్నటువంటి గ్రామ దేవతలందరినీ వాళ్ళు వేడుకున్నారు. కానీ ఏం ప్రయోజనం కనబడలా. ఇంకా ప్రజలు కూడా భయపడిపోయి మసీదుకి వచ్చి మసీదు బయట నిలబడి బాబాగారిని వాళ్ళు వేడుకుంటున్నారు. కాబట్టి ఎవరు వాళ్ళకి ఉపయోగపడినా పడకపోయినా, సహాయం చేసినా చేయకపోయినా, మన కోసమే షిరిడీలో ప్రకటమైన బాబా ఆ షిరిడీ గ్రామ ప్రజల్ని ఆయన రక్షించుకుంటున్నారు. ఒకసారి బాబాగారు వీళ్ళందరి ఆ భయాన్ని చూసి తమ స్థానం నుండి లేచి ఆ అంచు వరకు, అంటే వరండా చూరు అంచు వరకు వచ్చి పైకి చూస్తూ జరఠైరో అని బాబాగారు ఇంకా పెద్దగా కేకలేశారట. ఉరుము శబ్దమే భయపిస్తూ ఉంటే ఇంకా బాబాగారి కేకలు ఇంకా పెద్దవిగా ఇంకా భయపించాయి. జరఠైరో అని బాబాగారు కేకలేసేసరికి
ఆ చుట్టుపక్కల బాబా గారి ధ్వని ప్రతిధ్వనించిందంట, బాబా గారికి గొంతు వాయిస్. అంతే, కాసేపటికే ఉరుములు ఆగిపోయినాయి, మెరుపులు ఆగిపోయాయి, వర్షధార ఆగింది, గాలి ఆగింది, మబ్బులన్నీ క్రమక్రమంగా ప్రక్కకు తొలగిపోయాయి, నక్షత్రాలు కనబడుతూ ఉన్నాయి. కాసేపట్లోనే ప్రశాంతమైన వాతావరణం నెలకొనింది. అలా బాబాగారు అప్పటికప్పుడు ఆయన నీటిని, అంటే వర్షాన్ని, వాయువుని ఆయన నియంత్రించినటువంటి ఆ బాబాగారి సమర్థతని మనం 11వ అధ్యాయంలో దర్శించుకున్నాం. ఇదే 11వ అధ్యాయంలో బాబాగారికి అగ్నిపై ఉన్న పట్టుని ఇంకొకసారి కూడా చూపిస్తారు. అక్కడ మంచి మధ్యాహ్నం బాబాగారు ధుని ముందు కూర్చొని ఉన్నారు యథావిధిగా. ధునిలో మంటలు బాగా పైకి, అగ్నిశిఖలు బాగా పైకి వస్తూ ఉన్నాయి. వెళ్ళి అగ్నిశిఖలు మసీదు పై కప్పును తాకేస్తాయా అనిపిస్తూ ఉన్నాయి. అలా మసీదు పై కప్పును కనుక తాగితే మసీదు మాడిపోతుందేమో అని భయపడ్డారు చుట్టూ ఉన్నటువంటి భక్తులు కూడా. ఏముంది, అగ్ని కానీ మంటుకుంటే ఆ మంటల్లో మసీదు ఏమవుతుందో, మాడి మసి అయిపోతుందేమో అని భయపడుతున్నారు. కొంతమంది వెళ్ళి నీటిని పోయిరాదా ధునిలో అంటే, అమ్మో, బాబా గారు ఆ ధుని ముందు కూర్చొని ఉన్నారు. ఆయన ధుని ముందు కూర్చొని ఉంటే ఎవరుగా వాళ్ళగా వెళ్ళి అందులో నీరు పోయగలరు? బాబాగారు ఊరుకుంటారా? కాబట్టి ఎవరు ముందుకు వెళ్ళలేదు. అంతగా చొరవ తీసుకొని వెళ్ళే ధైర్యం ఏ ఒక్కరికి లేదు. అప్పట్లో వెళ్ళి బాబాగారు ముందు అట్లా చేసేందుకు ఎవరికి ధైర్యం లేదు. కాసేపటికి బాబాగారే చిరాగ్గా సట్కా తీసుకొని ఆ ధుని ముందు పోయే స్తంభం ఉంటుంది కదా, ఆ స్తంభం మీద కొడుతూ, శాంతించు, శాంతించు, వెనక్కి తగ్గు, వెనక్కి తగ్గు అని తడుతూ ఉంటే బాబాగారి ఒక్కొక్క సట్కా దెబ్బకి ఒక్కొక్క అడుగు చొప్పున అగ్నిశిఖలు తగ్గి కాసేపట్లోనే మంట ప్రశాంత స్థితికి వచ్చింది. అలా అగ్నిని తమ నోటితో శాసించగలగట, ఆ సమర్థతని బాబాగారు మరొక్కసారి అక్కడ ప్రదర్శించారు. అధ్యాయం మనం 35కి వెళ్తే అక్కడ కాకా మహాజన్ మిత్రుడు ఒక ఆయన, నిరాకార ఉపాసకుడు. ఆయన బాబాని దర్శించుకోవాలని కాదు, ఆయన సాధువు అంటున్నారు, ఆయన డబ్బులు అడుగుతున్నారు. మరి డబ్బును అడిగే సాధువా, ఆయన డబ్బులు అవసరం ఏంటి అని రకరకాల శంకలతో ఉన్నటువంటి వ్యక్తి కాకా మహాజన్తో కలిసి కూడా వచ్చారు. సరే, వచ్చారని బాబా గారు కాయా విజయ్ అన్నారు. మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. మీరు ఎందుకు వచ్చారు కాయా విజయ్ అని బాబా గారు అతను అడిగారు కదా, ఇవన్నీ మనం పరావాక్లో మనం దర్శించుకున్నాం. ఇక్కడ బాబా గారు వాళ్ళిద్దరూ సాయంత్రం వరకు ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం బయలుదేరేటప్పుడు, అంటే సాయంత్రం బండి క్యాచ్ చేయాలి, వాళ్ళు మన్మాడ్కి వెళ్ళి లేదా కోపర్గాంకి వెళ్ళి క్యాచ్ చేయాలి. కాబట్టి అనుమతి కోరారు మధ్యాహ్నం. అప్పటికే ఆకాశంలో మబ్బులు క్రమ్ముకొని ఉన్నాయి, వర్షం పడే సూచన బాగా కనబడుతూ ఉంది. శ్యామ అప్పటికి అన్నారు, బాబా వర్షం పడేటట్టు ఉంది కదా అని అంటే బాబా గారు అన్నారు, ఏం కాదులే, వాళ్ళని నిర్భయంగా వెళ్ళని. గురువు ఎప్పుడు కూడా అభయాన్ని ఇస్తారు, భయాన్ని తొలగిస్తారు. వాళ్ళని వెళ్ళనివ్వు, ఏం కాదులే అని నిర్భయంగా వెళ్ళమన్నారు బాబా. కాకా మహాజన్కి పూర్తి నమ్మకం బాబా గారి మాట 100% నిజమవుతుందని. కానీ అతడితో వచ్చినటువంటి వ్యక్తికి ఎక్కడో శంక ఉంది. ఇదేంటిది, వాతావరణం ఇలా ఉంది కదా, బాబా గారు వెళ్ళమంటున్నారు, మనం వెళ్తున్నామే. సరే, ఎలాగైతే ఇద్దరు వెళ్ళారు. ఆ గోదావరి నదిని కూడా వీళ్ళు పడవలో దాటవలసి వచ్చింది, అంత నిండుగా గోదావరి ప్రవహిస్తూ ఉంది. వెళ్ళి వీళ్ళు ఆ కోపర్గాంకి వెళ్ళి తిరిగి రైలు పెట్టేకి వీళ్ళు రైల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వర్షం పడింది. వాతావరణం అంతగా ఉన్నప్పటికీ, అంటే ఏమని, వాళ్ళు రైలు పెట్టెలో కూర్చునేంత వరకు బాబాగారు వర్షాన్ని పడకుండా ఆపారు. అలా తిరిగి ఆయన వరుణుడిని, నీటిని ఆయన నియంత్రించారు. అలాగే మన 38వ అధ్యాయంలో బాబాగారు అప్పుడప్పుడు ఆయన మన అన్నదానం చేసేవాళ్ళు కదా మసీదులో. చేసేటప్పుడు ఆయన స్వయంగా అన్ని పనులు చేసేవారు, మనకు తెలిసిందే. చేట పుచ్చుకొని ఆయనే సంతలోకి వెళ్ళేవారు. ప్రతి వస్తువు నాణ్యతను ఆయన పరీక్షించి మరీ వాళ్ళతో బేరవాడి మరీ అన్నీ కొనుక్కునేవారు. మసాలా నూరడంతో సహా అన్నీ స్వయంగా వారే చేసుకునేవారు. పొయ్యి కూడా ఆయన సరి చేసుకుని వెలిగించుకునేవారు. సరే, ఇంకా పైన అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ కొత్త ఉడుకుతున్నటువంటి ఆ ఎసెట్లో
సాధారణంగా పెద్ద గరిటె పెట్టి దాన్ని తిప్పుతారు కదా, అలా కాకుండా బాబాగారు చేతి కఫనీ పైన ఉండే ఆ కఫనీని పైకి లాక్కుని స్వయంగా చేత్తో ఆయన అందులో దాన్ని కలియబెట్టేవారు. మరి కొత్త ఉడుకుతున్నటువంటి ఒక్క సన్న డ్రాప్ మన శరీరం మీద పడి చర్మం మీద పడితేనే బొబ్బలెక్కుతాయి. అలాంటిది ఆయన శాంతం చేతిని లోనికి చొప్పించి అడుగు వరకు ఆ పాత్రలో మరి బాబాగారు మరి కలిగి పెట్టారంటే, మరి ఎందుకు చెయ్యి బాబాగారిది చెయ్యి ఎందుకు కాలేదు అంటే, అగ్నిని శాసించగలిగినటువంటి శక్తి వారి వద్ద ఉంది. అలా పంచభూతాలని శాసించగలగటం, తమ అదుపులో ఉంచగలగటం బాబాగారి దివ్య శక్తులలో ఒకటి. అలాగే రెండవది మనం చెప్పుకునేది, దేవీ దేవతల భక్తులు కనుక బాబాగారి దర్శనార్థం వస్తే వాళ్ళు ఎవరికి భక్తులో బాబాగారు వారికి ఆయా దేవీ దేవతల రూపంలో దర్శనం ఇవ్వటం బాబాగారి దివ్యత్వానికి, దివ్యశక్తికి మంచి ఉదాహరణ. 4వ అధ్యాయం చూద్దాం. 90 ఏళ్ల గౌలిబువ, ఆయన విఠలుడి భక్తుడు. చాతుర్మాస్యాలని గంగా తీరంలో ఆయన చేసుకుని తర్వాత 8 నెలలు వచ్చి పండరపురంలోనే ఉండేవారు. పండరపురం వెళ్ళేటప్పుడు, తిరిగి ఆయన వెనక్కి వచ్చేటప్పుడు జంక్షన్లో ఉన్నటువంటి కూడల్లో ఉన్నటువంటి షిరిడీకి వచ్చి షిరిడీలో ఉన్న బాబాగారిని దర్శించుకుని ఆయన శ్రద్ధగా వెళ్ళేవారు. బాబాగారు ఆయనకి పండర విఠలుడుగానే దర్శనం ఇచ్చారు. అంటే రుక్మాబాయితో సహా ఆయన పండరపురంలో ఎలా ఉంటారో అదే దర్శనాన్ని గౌలిబువాకి ఆయన షిరిడీలో ద్వారకామాయి మసీదులో బాబాగారు ఇవ్వడం జరిగింది. గౌలిబువా చెప్తారు, ఇదిగో ఇక్కడ కూర్చొని ఉన్నది సాయిబాబా అనుకుంటున్నారా? కాదు, సాక్షాత్తు పరమ కృపాళమైనటువంటి దీనదయాళు అయినటువంటి పండర విఠలుడే. మీరు ఇతన్ని పిచ్చివాడు అంటున్నారే, మీరే నిజమైన దృష్టితో చూడండి, ఎవరు పిచ్చివారో మీకే తెలుస్తుంది. అయినా సాధువు కావాలి అని అనుకుంటే ఒక పట్టు వస్త్రం కట్టుకుంటే సాధువులు అయిపోతారా? సాధువు కావాలి అని అంటే దానికి ఎంతో శ్రమించాలి, రక్తం నీరైపోవాలి, ఎముకలు పొల్లలైపోవాలి. కాబట్టి బాబాగారు ఇక్కడ కూర్చొన్నది మీరు అనుకుంటున్నట్టుగా మీ దృష్టితో చూస్తున్నారు, వారు పిచ్చివారు కాదు, సాక్షాత్తు పండర విఠలుడే అని ఆయన పండర విఠలుడి భక్తుడైనటువంటి 90 ఏళ్ల వ్యక్తి ఆయన చెప్పడం జరిగింది. అలాగే అధ్యాయం 12లో ఒక తహసీల్దార్తో పాటుగా, మామల్తేదార్ అంటాం మనం, తహసీల్దార్తో పాటుగా ఒక రామభక్తుడైన ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి రామభక్తుడు, బ్రాహ్మడు, ఆచారవంతుడు, అన్ని నిష్ఠగా చేసుకున్నటువంటి వాడు, సంధ్యావందనాలు లాంటివన్నీ కూడా ఆ నిష్ఠా నియమాల పట్ల బాగా ప్రీతి ఉండేటువంటి వ్యక్తి. ఈ తహసీల్దార్ బాబాగారి భక్తుడు. రమ్మన్నారు, షిరిడీకి వెళ్తారా అయ్యా, బాబాను చూద్దు అన్నారు. నాకు కూడా షిరిడీకి రావాలని ఉంది, కానీ బాబాగారు ముసల్మాన్ కదా, నేనేమో రోజు శ్రీరాముని అర్చించుకుంటాను, రాముల వారి పాదాలకు నమస్కరిస్తూ ఉంటాను. అలాంటి నేను షిరిడీకి వచ్చి ఒక ముసల్మానికి నేను ఏ విధంగా నేను పాద నమస్కారం చేయాలి? నేను ఈ విషయంలోనే నేను సందేహిస్తూ ఉన్నా, లేకుంటే నాకు కూడా బాబాగారిని దర్శించుకోవాలి అని ఉంది అని అన్నాడు ఆయన. అప్పుడు చెప్పాడు తహసీల్దార్, లేదు మిత్రమా, నువ్వు వచ్చి దర్శించుకో, నువ్వు దర్శించుకున్నంత మాత్రాన బాబాగారి పాదాలకు నమస్కరించుకోవాలి అని ఎవరు చెప్పరు. బాబాగారు కూడా నిన్ను వారికి నమస్కరించమని కోరరు. కాబట్టి ధైర్యంగా నువ్వురా, నీకు ఇష్టపడితే నమస్కరించుకుందు, లేకుంటే లేదు అని ఆ షరతు మీద ఆయన సమాధానపడ్డారు. బాగుందనుకున్నారు. ఇద్దరు కలిసి షిరిడీకి వచ్చారు, ద్వారకామాయికి వచ్చారు. ఈయన తహసీల్దార్ కన్నా ముందే ఈ వచ్చిన ఆ క్రొత్త వ్యక్తి వెళ్ళి బాబాగారి పాదాలకు నమస్కరించారు. ఆశ్చర్యపోయాడు తహసీల్దార్. ప్రక్కకు తీసుకెళ్ళి అడిగాడు, ఏంటయ్యా నువ్వు చెప్పింది ఏంటి? ఇంట్లో నేను ఆయన ముసల్మానికి నమస్కారం పెట్టను అన్నావు కదా, మరి ఇప్పుడు ఎలా పెట్టావు అంటే, అప్పుడు చెప్పాడు ఆయన, లేదండి, నేను నమస్కరించింది సాయిబాబా కాదు, అదిగో అక్కడ కూర్చొని ఉన్నారే ఆయన నా శ్రీరాముడే, అదిగో ఎంత కోమలంగా ఉన్నాడో చూడండి, ఎంత అందంగా ఉన్నాడో చూడండి, అయోధ్యరాముడు, జానకి వల్లభుడు అని రామనామాలన్నీ పలుకుతూ ఉన్నాడు. మళ్ళీ కాసేపట్లో అక్కడ సాయిబాబా కనబడుతూ ఉన్నారు. ఆయనకి మనసుకి స్పష్టత వచ్చింది, అబ్బా నేను పొరపాటు పడ్డాను, వీరు ముసల్మాన్ కాదు, యోగ సంపన్నులైన అవతార పురుషులు అని. అలా రామభక్తుడికి ఆయన రాములవారిగానే దర్శనం ఇచ్చారు. చూడండి, ఇక్కడ ప్రత్యేకత కూడా ఏంటంటే
తక్కిన వారందరికీ సాయిబాబాలా కనబడతారు కదా, కానీ రామభక్తుడికి మాత్రం రాముళ్ళ కనబడ్డారు, గౌరీబాబాకు మాత్రం విఠలుళ్ళ కనపడ్డారు. ఇది ప్రత్యేకమైనటువంటి శైలి బాబాగారు. ఒకే సమయంలో తక్కిన వారందరికీ సాయిబాబా కనబడుతున్నారు, ఎవరికైతే రామభక్తులో వాళ్ళకి రాముల వారిగా కనబడుతున్నారు, ఎవరైతే విఠలుడు భక్తులో వారికి విఠలుడుగా కనబడుతున్నారు. ఇది బాబాగారులో ఉన్నటువంటి ఆ దివ్యశక్తికి పరాకష్టం. తర్వాత అధ్యాయం 29కి వెళ్దాం. మద్రాస్ భజన బృందం. ఇదే అధ్యాయం మూల శాస్త్రిక అది రాదండి. మద్రాస్ భజన బృందం మనం 48వ అధ్యాయానికి వెళ్దాం. ఆయన గురువు కదా, మూల శాస్త్రికి దేవుడు కాదు కదా, చెప్తాను. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నది దేవీ దేవతల భక్తులకి ఆయా దేవీ దేవతల రూపంలో దర్శనం ఇవ్వటాన్ని. ఈ అంశం వేరు, గురువుకి ఆ అంశం వేరు. ఆ అంశం చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది అది కూడా. ఇప్పుడు 29వ అధ్యాయం. మద్రాస్ భజన బృందం వాళ్ళు కాశీకి అనుకుంటాను, కాశీకి వెళ్తున్నారు. వాళ్ళు బాబాగారి దర్శనార్థం వచ్చారు. వాళ్ళల్లో యజమాని అతని పేరు గోవిందస్వామి, యజమాని భార్య వచ్చి లక్ష్మి, యజమాని కూతురు ఉన్నారు, యజమాని వదినం మరదలు నలుగురు. ఈ నలుగురు కలిసే బృందం చక్కగా వాళ్ళు రామదాసి సంప్రదాయంలో రామ భజన చేసేవారు. చాలా ఉత్సాహంగా ఆనందంగా చేసేవాళ్ళు. బాబాగారి వద్ద అయితే మనం భజన కనుక చేస్తే ఆయన ఎంతోమందికి రోజు డబ్బులు ఇస్తున్నారు, దానం చేస్తున్నారు కదా, సో మనకు కూడా ఆయన విరివిగా డబ్బు ఇస్తారు అని వచ్చారు. బాబాగారు వద్ద వాళ్ళు రోజు ఉత్సాహంగా భజన చేసేవాళ్ళు. వీరు కోరుకున్నట్లుగా బాబాగారు డబ్బు ఇవ్వలేదు, కానీ మర్ఫీ ఇచ్చేవాళ్ళు, లేదా అప్పుడప్పుడు రూపాయి ఇచ్చేవాళ్ళు, పావలా ఇచ్చేవాళ్ళు, అర్ధ రూపాయి ఇచ్చేవాళ్ళు, ఇచ్చి పంపించేవాళ్ళు. కొన్నిసార్లు రిక్తహస్తాలతో కూడా పంపించారు. ఈ నలుగురిలో ఆ లక్ష్మి అంటే యజమాని, భజన బృందం యజమాని భార్య మాత్రం అప్పటికే రాముడి భక్తురాలు. ఆమె చాలా ప్రేమగా భక్తితో రాముల వారి భజన చేసేవారు. ఆవిడికి ఒక మధ్యాహ్న హారతి సమయంలో బాబాగారు సాక్షాత్తు శ్రీరాముడి దర్శనాన్ని ఇచ్చారు. రామ దర్శనం చాలా దుర్లభం అంటారండి. తులసిదాస్ కూడా ప్రయత్నించాడు, ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు తులసిదాస్. ఆయన వల్ల కాల రాముల వారిని దర్శించుకోవడానికి. చివరికి ఆయన గంగా తీరంలో కూర్చొని ఆయన రామనామాన్ని ఆయన జపించుకుంటూ ఉంటే ఆ చెట్టు పైన ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. ఈయన రామనామాన్ని జపిస్తూ ఉంటే విని 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 ఆ బ్రహ్మరాక్షసికి శాపం తొలగిపోయిందంట. వచ్చి ఆయన వద్ద కూర్చొని, అయ్యా మీరు రామనామ జపాన్ని చేస్తున్నారు, దాని కారణంగా నేను విని కారణంగా నాకు ఆ బ్రహ్మరాక్షసి శాపం తొలగిపోయింది అయ్యా. మీరు రాముల వారి దర్శనం కావాలనుకుంటున్నారు కదా, అదిగో పలానా ఘాట్లో అక్కడ రామాయణాన్ని చదువుతారు కదా సాయంత్రం, అక్కడికి హనుమంతుల వారు వస్తారు, అందరికన్నా ముందు వస్తారు, అందరికన్నా చివరిగా వెళ్తారు, ఇదేంటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన పట్టుకో. ఆంజనేయ స్వామిని పట్టుకుంటా, ఏ రాముల వారి దర్శనం ఎందుకు కాదు? అలా ఆయన ముందు ఆంజనేయ స్వామిని గుర్తించాలి. ఆయన అటు పురాణానికి వెళ్ళి బాగా గుర్తించేవారు. ఒక బ్రాహ్మడిగా, ఒక వృద్ధ బ్రాహ్మడిగా ఆయన వస్తున్నాడు అందరికన్నా ముందు, చివరిగా ఆయనే వెళ్తున్నారు. ఇంకా ఆయన్నే ఆంజనేయ స్వామి అనుకొని ఒకరోజు ఆయన వెంబడించి ఆయన వెంట వెళ్తే తను కొట్టబోతాడు, తన్నబోతాడు, భయపిస్తాడు. అయినా సరే ఈయన ఆయన వెంట పోతూనే ఉంటారు. చివరికి ఆయన ఆశీర్వదిస్తారు. అట్లా ఆంజనేయ స్వామి ఒకసారి చెప్తారు, ఆంజనేయ స్వామి ఇదిగో నీకు సాయంత్రం ఈరోజు రాముల వారు వస్తున్నారు దర్శించుకొని చెప్తారు. ఈయన ఆ ఆశ్రమంలో కూర్చొని ఉంటారు. బయట ఇద్దరు రాజకుమారులు వస్తారు. వాళ్ళు వేటకు పోతూ గుర్రాన్ని అక్కడ కట్టారు, కాసేపు చెట్టు కింద విశ్రమించారు. వాళ్ళ పాటు వాళ్ళు వెళ్ళారు. కానీ వచ్చింది రాముల వారు లక్ష్మణుల వారు అని ఆయన గుర్తించాలి తులసిదాస్. తర్వాత ఆంజనేయ స్వామి చెప్తాడు, అరే రే రాముల వారు వచ్చారు కదా, నువ్వు గుర్తించలేదా? అయ్యో నేను గుర్తించలేదు. అలా గుర్తించడం చాలా కష్టం. చివరికి ఆంజనేయ స్వామి ఇంకా ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకుంటేనే తులసిదాస్కి రాముడి దర్శనం అయింది. 3వసారి దర్శనం అవుతుంది అనుకుంటారు. నాకు ఆ సందర్భాలు సరిగ్గా గుర్తుకు రాలేదు. అలా రామ దర్శనం చాలా బహు కష్టం. అటువంటి రామ దర్శనాన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ డాక్టర్కి ఇచ్చా, ఇప్పుడు ఈ లక్ష్మికి ఇచ్చా. ఆహా ఏం కావాలి ఇంకంతకన్నా అండి? రామదర్శనాన్ని ద్వారకామాయిలో బాబాగారు అనుగ్రహించారు. బాబాగారి ఆ దివ్యత్వానికి
ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? అలాగే 48వ అధ్యాయానికి వెళ్తే చావుడి ఊరేగింపు, ఈయన శపథ నాయకుడు వృత్తాంతం 48 అనగానే మనకు చావుడే శపథ నాయకుడు గుర్తుకొస్తారు. సరే, శపథ నాయకుడిని బాబాగారు చెలహట్ అని 3 సార్లు తరివేశారు. సరే, తర్వాత ఆయనకి బాబాగారు అనుగ్రహం దొరికింది, బాబాగారు ఆశీర్వదించారు. ఆ రోజు చావుడు ఉత్సవంలో ఆయన చాలా ఉత్సాహంగా భక్తిగా పాల్గొన్నారు. ఆ రోజు రాత్రి బాబాగారు ఆయనకి పండరి విఠలుడిలా దర్శనమిచ్చారు. కాబట్టి ఇలా ఏ దేవీ దేవతల పట్ల భక్తి ఉన్న భక్తులు బాబాగారు దర్శనార్థం వచ్చారో వాళ్ళకి ఆయా దేవీ దేవతలుగానే ఆయన దర్శనమిచ్చి వాళ్ళ భక్తిని ఆయన దృఢపరిచారు. ఇప్పుడు గురుభక్తులకి, అంటే ఏ గురుభక్తులు బాబాగారు దర్శనానికి వచ్చినా వాళ్ళకి ఆయా గురువులుగా బాబాగారు దర్శనం ఇవ్వటం. ఇప్పుడు 12వ అధ్యాయంలో మూడో శాస్త్రి షిరిడికి వస్తారు. అది కూడా ఎందుకు వచ్చారు? ఆయన బూటి గారితో పనుండి నాసిక్ నుంచి వచ్చారు ఆయన. కాబట్టి బూటి గారితో పనుండి వచ్చారు. బూటి గారేమో బాబాగారి సేవ కోసం ఆయన షిరిడిలో ఉన్నారు. ఈయన బాబాగారి దర్శనార్థం వెళ్ళారు. ముళ్ళ శాస్త్రి ఈయన మంచి అర్థ సాముద్రికం, జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉంది. బాబాగారు చూడంగానే బాబాగారి అరచేతిని చూపించమన్నారు. చూపిస్తే బాబాగారికి ఈయన హస్త సాముద్రికం చెప్తారంట. ధ్వజరేఖ లాంటి రేఖలను చూసి బాబాగారికి ఆయన భవిష్యత్తు గురించి చెప్తారంట అని ఆయన మనసులో అనుకున్నారు. సరే, బాబాగారు హస్తాన్ని ఇవ్వలేదు, ఇంకా చేతులు అరటిపళ్ళు పెట్టి కూర్చో అన్నారు. తర్వాత మధ్యాహ్నం ఈయన భోజనానికి వచ్చేసారు కదా. భోజనానికి వచ్చిన తర్వాత ఈయన మడిలో స్నానం చేశారు. ఆ మడి వస్త్రాలు కట్టుకున్నారు. అగ్నిహోత్రం, నిత్య అగ్నిహోత్రి కాబట్టి అగ్నిహోత్రం ఆయన ఆ రోజు చేయాల్సినటువంటి దాన్ని ఏమంటాం, పరపుత్రాల ఆ కర్మను ఆయన చేస్తున్నారు. చేస్తూ మధ్యలో బూటి వచ్చారు. అక్కడ మసీదులో బాబాగారు ఆ లెండికి వెళ్తూ నేను ఈరోజు కాషాయ వస్త్రం ధరిస్తాను, నాకు కాషాయ వస్త్రాలు తేండి అన్నాడు. ఏ రోజు కాషాయ వస్త్రాన్ని కట్టని బాబా ఆ రోజు కాషాయ వస్త్రం కావాలి అన్నారు. ఎందుకు ఆశ్చర్యపోయారు. సరే, మొత్తానికి బాబాగారు మళ్ళీ తిరిగి మసీద్కి వచ్చారు. మధ్యాహ్నం హారతి ప్రారంభం చేయబోతూ ఉంటే బాబాగారు చెప్పారు, కొత్త బ్రాహ్మడు వద్ద దక్షిణ అడిగిరండి. సరే, బూటియే వచ్చారు. మూడో శాస్త్రిని బాబాగారు దక్షిణ అడిగిరమ్మన్నాడయ్యా నిన్ను. నేను ఆశ్చర్యపోయాడు. నేనేమన్నా బాబాని ఆశ్రయించున్నానా? నాకు ఆయనకి ఏమన్నా బంధం ఉందా? నేనేమన్నా బాబాకి బద్ధుడినే? బాబాగారు మహాత్ములే కావచ్చు, కానీ నేను నిత్య అగ్నిహోత్రుని కదా. ఆ రోజు మరి అగ్నిహోత్రాన్ని కర్మానుష్ఠానం చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి నేను పవిత్రుని కదా, నేనే బాబాగారికి బద్ధుడిని. కానీ నన్ను ఎందుకు దక్షిణ కోరుతున్నారు బాబా అంటే? బాబా ఎవరిని దక్షిణ కోరతారు అంటే, బాబాగారికి ఎవరైతే బద్ధులమో, బాబాగారికి ఎవరైతే రుణపడి ఉన్నామో అటువంటి వారి వద్దే బాబాగారు దక్షిణ కోరతారు, దక్షిణ స్వీకరిస్తారు అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే వచ్చింది ఎవరు? బూటి. ఈయన షిరిడీకి వచ్చింది ఎందుకోసం? మూడో శాస్త్రి బూటి కోసం. కాబట్టి తప్పనిసరి ఇప్పుడు ఆయన కూడా రాక తప్పలేదు. సరే, సంశయం మనసులో, మడి వస్త్రాలతో ఉన్నారు. పైపెచ్చు రోజు చేయాల్సినటువంటి అనుష్ఠానం మిగిలిపోయింది, మధ్యలో ఉన్నది. సో దాన్ని పూర్తి చేయకుండా ఎలా పోవాలా అని ఒక అనుమానం. రెండవది, మడి వస్త్రంతో మడి బట్టలతో ఉన్న తాను అపవిత్రమైనటువంటి మసీదులోకి ఎలా ప్రవేశించాలి రెండవది. ఇన్ని సంశయాలతో చివరికి ఆయన మసీదుకి వస్తారు. చేతిలో కొన్ని పుష్పాలు తీసుకున్నారు, కొంత దక్షిణ తీసుకున్నారు. వచ్చి మసీదులోకి వెళ్లకుండా దూరం నుంచే పూలు బాబాగారి మీద అలా విసిరివేస్తారు. అంటే మసీదు మెట్లు ఎక్కకూడదని, ఈయన మడితో ఉన్నాడని. మసీదు మెట్లు ఎక్కితే మరి అపవిత్రుడు అవుతాడు అని మనసులో ఉన్న సంశయం. సరే, పుష్పాలు వెళ్ళి బాబాగారి మీద పడలా, బాబాగారి స్థానంలో ఉన్న గురు గోలప్ స్వామి గారి మీద పడ్డాయి. ఈ బోడే శాస్త్రి గురు గోలప్ స్వామి గారి భక్తుడు. అప్పటికి 200 సంవత్సరాల ముందే గోలప్ స్వామి గారు సమాధి చెంది ఉన్నారు. అటువంటి గోలప్ స్వామి మసీదులో కూర్చొని ఉన్నారు బాబాగారి స్థానంలో. ఆశ్చర్యపోయాడు ఈ మూడే శాస్త్రి. తను చూస్తున్నది నిజమా లేదా కలనా అని చేతిని గట్టిగా ఆయన గిల్లుకున్నాడు కూడా. తను స్పృహలోనే ఉన్నాడు, తను చూస్తున్నది వాస్తవమే. మళ్ళీ ఇక్కడ చూడండి,
అందరికీ సాయిబాబాగా కనబడుతున్నారు. ఆ సమయంలో ఒక్క మూడే శాస్త్రికి మాత్రం ఆయన గురు గోలప్ప స్వామిలాగా కనబడుతూ ఉన్నారు. ఇంకా అంతే, తన గురువు సాక్షాత్ ఎన్నో ఏళ్ల క్రితం ఆయన బ్రహ్మీభూతమైతే అటువంటి గురువు బాబా గారి స్థానంలో కూర్చొని ఉంటే ఇంక ఉండలేకపోయారు. ఇంకా మడి తడి ఇవన్నీ పక్కకు తొలగిపోయినాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గురువు చరణాల మీద పడ్డాడు. అంటే బాబా గారి పాదాలపై పడిపోయాడు. హారతి ప్రారంభమైంది. అందరూ బాబాగారి హారతి పాడుతూ ఉంటే మనందరం పాడుకున్నట్టుగా ఈయన తన గురు గోలప్ప స్వామి గారి హారతిని పాడుకున్నాడు. ఆయనకు అర్థమైంది బాబాగారు సాధారణమైనటువంటి ఒక మహాత్ములు కారు, వీళ్ళు సాక్షాత్తు పరమాత్మే, పరబ్రహ్మే. కాబట్టి ఆయన తన గురువుగా దర్శనం ఇచ్చారు. కాబట్టి తన గురువు వేరు కాదు, బాబాగారు వేరు కాదు. తన గురువే ఇక్కడ బాబాగారుగా ఇక్కడ ఉన్నారు అని ఆయనకి తెలిసి వచ్చింది. అలా గోలప్ప స్వామి గారికి అక్కడ బాబాగారి స్థానంలో అతడి గురువైన గురు గోలప్ప స్వామి గారు దర్శనం ఇచ్చారు మూలే శాస్త్రికి. అలా ఆ గురుభక్తుడికి తన గురువు దర్శనం ఇచ్చారు బాబా. చిన్న విషయం అండి. మరి ఇంతకాలం అనుష్ఠానం చేస్తూ ఉంటే, ఇంతకాలం ఆశ్రయించి ఉంటే, మరి ఆయన గురువు దర్శనం ఆయనకి అప్పటి వరకు అయిందో లేదో మనకి ఎక్కడ తెలియదు. కానీ మసీదుకి ఆయన ఏ పని మీద వచ్చారు, గుటితో పని ఉండి వస్తే ఆయన పిలిపించుకొని బాబాగారు దక్షిణ కోరి ఆ నెపంతో పిలిపించుకొని తమ స్థానంలో అతను గురు దర్శనం ఇచ్చారే. అంటే ఆయనకి మూడే శాస్త్రికి గురువు పట్ల ఎంత భక్తి ఉందో ఆ భక్తికి రసీదు ఇచ్చారండి బాబాగారు దొరకమైన కూర్చొని. కాబట్టే బాబాగారికి భక్తి ప్రధానం. అంతే. ఏ దేవి దేవతల పట్ల కానీ లేదా ఏ గురువుల పట్ల కానీ మనకు భక్తి ఉన్నా చాలు. మన భక్తికి రసీదు ఇచ్చేటువంటి సమర్థ సద్గురువు మన బాబాగారు. అలాగే మళ్ళీ 29 అధ్యాయానికి వెళ్తే మనం ఆ భజన బృందం, మద్రాసు భజన బృందానికి యజమాని గోవిందస్వామి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వాళ్ళు బాబాగారు బాగా డబ్బిస్తారని రోజు వాళ్ళు భజన చేస్తున్నారు కదా. ఈయనకి లక్ష్మికి ఆయన భార్యకి బాబాగారు రాముల వారికి దర్శనం ఇచ్చారు కదా. ఆ విషయం ఆ రోజు చెప్తారు ఆమె భర్తకి. ఈయన నమ్మడు. ఈయన దృష్టిలో బాబాగారు అంటే ఒక ఫకీర్ అని. ఈయన మళ్ళీ హిందువుల్ని ఆయన కొద్దిగా తగ్గిస్తున్నాడు, హిందువులు కొద్దిగా హాని చేస్తున్నాడు బాబా అని ఆయన మనసులో ఉండేటువంటి సంశయం. కాబట్టి బాబాగారి పట్ల ఆయనకి ఏం భక్తి లేదు. కానీ బాబాగారు ఇచ్చే డబ్బు పట్ల ఆశ ఉంది. ఆయన నమ్మలేదు. ఆయన ఏంది నువ్వు చెప్పేది, మా అందరికి సాయిబాబాలా కనబడుతుంటే నీకు మాత్రం రాముల వారిగా దర్శనం ఇచ్చారా అని ఈవిడ మాటలు ఆయన నమ్మలేదు. సరే, అదే రోజు రాత్రి బాబాగారు ఆయనకి 3 స్వప్నాలు ఇవ్వటం, అద్భుతమైనటువంటి స్వప్నాలు. దాన్ని సపరేట్గా ఓ రోజు మనం సత్సంగం చేసుకోవాల్సిందే, ఈ సందర్భం కాదు అది. ఆ 3 దర్శనాలు ఇచ్చి చివరికి ఆయన ఏమడుగుతారు, 3 దర్శనాల తర్వాత ఆయనకు అర్థమైంది బాబాగారు మహాత్ములని. అప్పుడు ఆయన అడిగారు బాబాగారిని, అయ్యా మీ వయసు అంతా మీరు చాలా ముసలివారిగా కనబడుతున్నారే అంటారు. అంటే దానికన్నా ముందు బాబాగారు నీకేం కావాలో కోరుకోమంటారు. అంటే ఆయన షిరిడీకి వచ్చింది ఎందుకు, బాబాగారు వద్ద ధనం కావాలని. అన్ని రోజులు షిరిడీలో ఉన్న ప్రతిరోజు అసంతృప్తి. బాబాగారు ఆయన కోరుకున్నది డబ్బు ఇవ్వలేదు, భజన అయిన తర్వాత కోరుకున్నది డబ్బు ఇవ్వలేదని పావుల ₹100 ఇచ్చి పంపించేవాళ్ళు, పాలకో బెళ్ళ ఇచ్చి పంపించేవాళ్ళు. డబ్బు రాలేదు అనుకుంటున్నాడు కదా. ఇప్పుడు బాబాగారు ఈ 3 స్వప్నాలు ఇచ్చిన తర్వాత అతని మనసులో సంశయాలు కాస్త తొలగిన తర్వాత ఇప్పుడు అడిగారు, నీ మనసులో ఏ కోరిక ఉందో చెప్పు అని. ఏం కోరుకున్నారు ఇప్పుడైనా, నా గురువు అయినటువంటి సమర్థ రామదాస్ దర్శనాన్ని ఇవ్వండి. అదే కోరిక బాబాగారు కనుక వచ్చిన మొదటి రోజు అడుగుంటే ఈయన ఏనుగు ఎత్తు, నేను ఏనుగు మీద నిలబడతాను, పైకి విసిరేస్తాను రాయని, అది ఎంత ఎత్తుపోయిందో నాకు అంత ధనం కావాలని అడుగుండేవాడు. వచ్చింది అందుకోసం కదా. కాబట్టి అటువంటి ఆశతో వచ్చినటువంటి వ్యక్తికి బాబాగారు ఇచ్చిన స్వప్నాలు ఎంత మార్పు తీసుకొచ్చాయో చూడండి. అది బాబాగారి సమర్థత. అందుకు బాబాగారిని మనం సమర్థ సద్గురువు అంటాం. సద్గురు అంటే సరిపోవట్లేదు, ఆ వర్ణన సరిపోదు. ఈవెన్ సమర్థ సద్గురువు అన్నా కూడా అది వర్ణన సరిపోదు. బాబాగారిని వర్ణించాలంటే వాక్కు లేదు, పదం లేదు, భాష లేదు, నిఘంటువు లేదు, ఏమీ లేదు. అందుకనే బాబాగారిని వర్ణించడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే, మంచి పద్ధతి ఏంటంటే మౌనంగా ఉండటమే. కాబట్టి మౌనంగా ఉండటమే బాబాగారికి మనం సమర్పించుకోగల అతి ఉన్నతమైనటువంటి స్తుతి.
మౌనంగా ఉండటం అంటే వాక్కు మాత్రమే కాదు, మనసు మౌనం వహించడమే బాబా గారు కోరుకుంటున్న నిజమైనటువంటి భక్తి సేవ. ఎప్పుడు మౌనం వహిస్తుంది? మన మనోవృత్తులన్నీ శూన్యమైతేనే మనసు మౌనం వహిస్తుంది. ఇది బాబా గారు కోరుకుంటున్న సేవా భక్తి. గురుభవన్ రోజు మనం దీని గురించి చెప్పుకున్నాం. కాబట్టి మనసు మౌనంగా ఉండాల్సిన తప్పదంతే. ఆయన గురించి వర్ణించలేం. సరే, ఏదన్నా సరే, వాక్తో పలికిన పాపం తొలగిపోద్ది, చెవులతో విన్న పాపం తొలగిపోద్ది. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం తరచుగా. మనం చేయగలిగినట్టు మనం చేసుకోగలిగినటువంటి ఒక చిరు సాధన ఇది మాత్రమే. కాబట్టి ఇక్కడ ఆయన ఇప్పుడు సముద్రముద దర్శనం కోరుకున్నారు బాబా గారిని. నువ్వు తిరిగి చూడు వెనక్కి అన్నారు బాబా గారు. ఈయన వెనక్కి తిరిగి చూశాడు. తిరిగి చూస్తే తన వెనకాలే సముద్రముద దర్శనం ఇచ్చారు. బాబా గారి కన్నా ముందు 200 ఏళ్ల ముందు స్వామి సమాధి చెందారు సముద్ర రామదాస్ గారు. మరి అటువంటి వారు ఇప్పుడు మళ్ళీ మసీదులో ఈ భక్తుడి కోసం దర్శనం ఇస్తున్నారు. అంటే బాబా గారిలో ఎంతటి దివ్యశక్తి ఉందండి. దేవీ దేవతల దర్శనాన్ని ఇస్తారు, గురువుల దర్శనాన్ని ఇస్తారు. ఎంత సులువుగా ఇస్తారు. చిన్న విషయమా గురువు దర్శనం కావడం అంటే? అలా ఆ గురు భక్తులకి బాబా గారు వాళ్ళ గురువులాగానే ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక మూడవది బాబా గారు సృష్టి స్థితి. నాలుగవది అంటే మొదటిది మనం పంచభూతాల నియంత్రణ అనుకున్నాం. రెండవది దేవీ దేవతల భక్తులకి ఆయా దేవీ దేవతల రూపంలో దర్శనం ఇవ్వటం అనుకున్నాం. 3 గురు భక్తులకి ఆయా గురువుల రూపంలో దర్శనం ఇవ్వటం అనుకున్నాం. ఇప్పుడు 4వది సృష్టి స్థితి లయలను బాబా గారు చేయటం, వాటిని కూడా ఆయన అజమాయిషీ చేయగలగటం. దీంట్లో ముందు సృష్టి అంటే బాబా గారి ద్వారా జరిగినటువంటి సృష్టి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. చాంతిపట్టు 4వ అధ్యాయంలో చాంతిపట్టెల గుర్రం తప్పోయింది. 2 నెలల నుంచి వెతుకుతున్నాడు ఆయన, కనపడలేదు. ఇప్పుడు బాబా గారు చెప్పారు ఆ కంచి పక్కన గుర్రం ఉందని. వీళ్ళతో గుర్రం ఉండింది కదా అంటే ఆ తప్పిపోయిన గుర్రాన్ని అక్కడికి ఆయన సృష్టింపజేశారు అప్పటికప్పుడే. కాబట్టి బాబా గారి నోటికుండా మాట వచ్చిందా, అది అక్కడ జరిగి తీరాల్సిందే అంతే. ఇది బాబా గారి దివ్యత్వానికి ఒక ఉదాహరణ. అయితే 5వ అధ్యాయంలో బాబా గారు ఇటువంటి మనకు 2 చూపించారు. ఆయన దివ్యశక్తిని 2 రకాలుగా ప్రకటించారు. ఒకటి, ఆయన బంజరు భూమిని ఒక నందనవనంగా చేశారు. ఆ బంజరు భూమి ఎక్కడుంది? ఇప్పుడు బాబా గారి సమాధి ఉంది కదా, అదే అప్పట్లో పెద్ద గొయ్యిగా ఉండేదట, ఒక డస్ట్బిన్ లాగా ఉండేదట, దిగుడుగా ఉండేదట. దాన్ని బాబా గారు చదును చేసి అక్కడ ఆయన రథకి రూయికి పోయినప్పుడు వెళ్ళి బంతి జువి మొక్కలు తీసుకొచ్చి తమ స్వహస్తాలతో నాటి నేలబావి దగ్గర నుంచి, మన లెండి వనంలో ఉండేటువంటి నేలబావి దగ్గర నుంచి రోజు ఆయన నీళ్లు చేది పచ్చికొండలతో నీరు మోసి ఆ చెట్టకి నీరు పట్టేవారు. అలా 3 సంవత్సరాలలో బంజరు భూమిని కాస్త ఆయన ఒక పుష్పవనంగా తీర్చిదిద్దారు. రోజు ఆ పచ్చికొండలతో నీరు మోసేవారు. సాయంత్రం అయిన తర్వాత ఆ పచ్చికొండలు తీసుకెళ్ళి వేప చెట్టు కింద బోర్లు ఇస్తే అప్పుడు అవి పచ్చి కావటం చేత వెంటనే అవి అక్కడికక్కడే బ్రద్దలయ్యేవి, విచ్చుకునేవి. మరి అప్పటి వరకు ఎలా పనిచేసాయి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ పచ్చికుండా నీరు ఎలా మోసింది? మరి ఇప్పుడు బాబా గారు బోర్ల నుంచి ఆయన చేయి తీసిన తర్వాత వాటి పచ్చితనం ఎలా వచ్చింది అంటే బాబా గారి స్పర్శ కనుక ఉంటే పచ్చి కుండకు కూడా పటుత్వం వస్తుంది, కాల్చిన కుండకుండే పటుత్వం వస్తుంది. కాబట్టి ఆ పచ్చి కుండకు కూడా ఆ పటుత్వాన్ని ఆయన సృష్టింపచేశారు తమ స్పర్శ ఉన్నంత వరకు. అలాగే 5వ అధ్యాయంలో నీటికి సహజమైన గుణం ఏంటంటే మంటను ఆర్పుతుంది కదా. కానీ బాబా గారు అక్కడ ఆ మసీదులో నీటిని అంటే నూనె వర్తకులందరూ కూడబలుక్కుని ఆ రోజు ఆయనకి నూనె లేదు బాబా అని చెప్తే వాళ్ళ మీద ఏం ఆగ్రహించకుండా మసీదు తిరిగి వచ్చి కేవలం ఆ దీపాలన్నింటినీ నీటితో నింపి ఆ రోజు వేసినట్టుగా ఆ పాత గుడ్డ పిలికల్ని మెలిదిప్పి ఒత్తుల్లాగా వేసి ఆయన వెలిగిస్తే నీటితోనే రాత్రంతా దీపాలు వెలిగాయి. అంటే ఏంటి ఇక్కడ ఆయన సృష్టిలో ఉండే ఘనత అంటే సహజంగా మంటను ఆర్పే గుణం ఉండే నీటికి మంటని వెలిగించే శక్తిని సృష్టింపచేశారు బాబా. ఇది బాబా గారి సృష్టికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. వారి శక్తిని మనం అర్థం చేసుకోవాలని అంటే 5వ 15వ అధ్యాయానికి వెళ్తే
బావగారు వెనక గోడ మీద బల్లి కిచకిచమనింది. ఎవరో మళ్ళాంటోడు ఎవరో ఉన్నారు అక్కడ. బాబా బల్లి కిచకిచమనింది ఏంటి, ఏదైనా అశుభాన్ని ఏమన్నా సూచిస్తుందా అని అడిగినాడు. బాబాగారు చెప్పారు, లేదు లేదు, ఆ బల్లి యొక్క చెల్లి రాబోతుంది, అక్క చెల్లెలు కలుసుకోబోతూ ఉన్నాయి అని, ఇప్పుడు ఆ బల్లి చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. మనకి సరే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కుటుంబ సభ్యులు మనకు ఉంటారు. మరి బల్లికి ఎక్కడి నుంచి వచ్చారు? బాబాగారు బల్లికి ఒక చెల్లిని సృష్టించబోతున్నారు. బాబాగారు చెప్పారో లేదో, ఒక రౌతు వచ్చాడు గుర్రం మీద, అక్కడ ఆ గుర్రాన్ని కట్టాడు, గుర్రాన్ని దాణబెట్టాలనుకున్నాడు, పైన ఉండే సంచిని తీశాడు, దాన్ని విదిలించాడు, అందులో నుంచి బల్లి పడింది. ఆ బల్లి మసీదు మెట్లెక్కింది. ఈ రెండు బల్లులు కలుసుకున్నాయి, అడ్డదిడ్డంగా తిరిగే గోడల మీద కిచకిచామని, బాగా ఇష్టానుసారం స్వేచ్ఛగా తిరిగాయి, ఆడుకున్నాయి. బాబాగారు చెప్పారు, అదిగో ఆ చెల్లి బల్లి ఇదే చూడు దాన్ని బాగా. అంటే బాబాగారు చెప్పారో లేదో, ఆ నోటి మాట వెంటనే జరిగి తీరవలసిందే. ఇదే చెప్పారు మాస్టర్ గారు, భరద్వాజ మాస్టర్ గారు. బాబాగారు నోటికుండా ఒక వాక్కు వచ్చింది, ఒక మాట వచ్చిందంటే అప్పటికప్పుడు ఈ పంచభూతాలు కూడా ఆ మాటని నెరవేర్చేటట్టుగా రకరకాల రూపాలు తీసుకోవాల్సిందేనంట. తీసుకుని బాబాగారు ఏం చెప్పారో దాన్ని జరిపి తీరాల్సిందేనంట. కాబట్టి ఇప్పుడు ఎన్ని రకాలుగా సృష్టి జరిగింది అప్పటికప్పుడే. రౌతు మనిషి, గుర్రం తోలు సంచి, సరే గుర్రం అంటే కళ్ళు ఉండి ఉంటుంది, జాటి ఉండి ఉంటుంది, తర్వాత బల్లి, ఇన్ని రకాలుగా అప్పటికప్పుడే బాబాగారు సృష్టించారే. ఇది కాదా బాబాగారి దివ్యమైన శక్తికి మరొక ఉదాహరణ. అలాగే 24వ అధ్యాయం, హేమంత్ పంత్ గారు బాబాగారికి పాదసేవ చేస్తూ బాబాగారు నామస్మరణ చేసుకుంటూ ఉన్నారు ఒక ఆదివారం. సరే బాబాగారు సరదాగా ఈరోజు ఆదివారం, సరే ఈయన పాదసేవ చేస్తుంటే పక్కన శ్యామ కూర్చోన్నాడు. శ్యామ అన్నాడు, పంత్ గారు ఈ శనగలు ఎక్కడి అండి? తినే శనగలండి. ఎక్కడో అన్నాడు. పంత్ ఆశ్చర్యపోయారు. హేమంత్ పంత్ గారు తమ చేతి నిండా చాపారు. ఆయన చాపితే ఈ కోటు మడతలో నుంచి సుమారుగా 25 వరకు శనగ గింజలు టప కింద రాలేయి. ఈయన ఎప్పటి నుంచో పాదసేవ చేస్తున్నాడు, అప్పటి వరకు ఎప్పటి వరకు కోటు మడతలు ఉంటే ఎలా ఉన్నాయి రాలకుండా, ఇప్పుడు మాత్రం ఎలా వచ్చినాయి అంటే కోటు మడతల్లో లేనటువంటి శనగ గింజల్ని అప్పటికప్పుడు బాబాగారు సృష్టింపజేశారు. దేనికి చేశారు? ఒక హాస్యానికి కాదు, ఆ హాస్యంలో నుంచే ఆయన ఒక పరమార్థ బోధని అక్కడ సృష్టించారు. శనగల్ని సృష్టించారు, ఒక అద్భుతమైన సాధనా మార్గాన్ని మనకు తెలియచేశారు. పరిహాసంలో నుంచి పరమార్థాన్ని ఉత్పన్నం చేశారు బాబా. బాబా అన్నారు, ఆ శనగలు ఎక్కడే అంటారా? నేను గమనిస్తున్నా, వీడికి ఒంటరిగా తినే అలవాటు ఉంది. ఈరోజు ఆదివారం కదా, సంతకెళ్ళి ఉంటాడు, శనగలు తిన్నాడు, ఇవి కొన్ని దాచుకున్నాడు. ఆ మాటనగా అందరూ పక్కపక్క నవ్వారు. సాధారణంగా అందరూ నవ్వేసరికి ఎవరికైనా కాస్త మనసులో ఈగో పనిచేస్తుంది కదా. వెంటనే ఆయన గించుకున్నారు, లేదు లేదు బాబా, మీరు ఆ మాట అన్నా నాకు అది వర్తించదు. కారణం ఏంటంటే నేను షిరిడీలో సంత ఎక్కడ జరుగుతుందో తెలియదు, నేను ఎప్పుడు సంతకు వెళ్ళలేదు. సరే ఒకవేళ నా దగ్గర ఏదైనా తినే వస్తువు కనుకుంటే ప్రక్కనుండే వాళ్ళకి పెట్టకుండా నేను ఎప్పుడూ తినలేదు బాబా, కాబట్టి మీరు అన్నమాట నాకు వర్తించదు. వెంటనే బాబా అన్నారు, నిజమే, ప్రక్కన ఎవరైనా ఉంటే నువ్వు పెడతావు, ప్రక్కన ఎవరు లేకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు? నేనైనా ఏం చేస్తాను? నేను నీకు గుర్తులేనా? నేను నీ ప్రక్కన లేనా? నువ్వు నాకు ఆహారాన్ని సమర్పిస్తున్నావా? ఏం ప్రశ్నలండి, ఏం ప్రశ్నలు అసలు! మనం చదువుతుంటేనే మనం ఆశ్చర్యపోతాం. ఎంత సరదాగా ఉండే ఒక ఆ నేపథ్యం నుంచి బాబాగారు ఎటువంటి పాయింట్ తీసుకొచ్చారు? ప్రక్కన ఎవరైనా ఉంటే నువ్వు పెడతావయ్యా, ప్రక్కన ఎవరు లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నువ్వేం చేయకపోతే నేను మాత్రం ఏం చేయగలను? నేను నీ ప్రక్కన లేనా? నేను నీకు గుర్తున్నానా? నువ్వు నాకు ఆహారాన్ని సమర్పిస్తున్నావా అంటే నువ్వు నా స్మరణలో ఉన్నావు, నువ్వు నా ఆజ్ఞను పాటిస్తూ ఈ సచరిత్రని రచించడానికి అవసరమైన లీలలు, యథార్థమైన సంఘటనలు, కథలు, అనుభవాలు ప్రోగు చేస్తున్నావు. అలా నువ్వు నా సేవలో ఉన్నప్పుడు నేను నీకు కూడా ఉండనా? మనం కనుక బాబాగారి స్మరణలో ఉంటే, వారి సేవలో ఉంటే ఆయన ఎప్పుడు మనకు కూడానే ఉంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
నేను నీకు కూడా ఉన్నాను కదా, నేను నీకు గుర్తు రాలేదా? ఏ పక్కన ఎవరైనా ఉంటే అంటావు ఏంటి? నేను నీ పక్కన ఎప్పుడు లేకుండా లేను. కాబట్టి నువ్వు ఎప్పుడైనా నాకు ఆహారాన్ని సమర్పించావా? ఎన్నోసార్లు నువ్వు తింటున్నావు, తినే ముందు నాకు ఆహారాన్ని సమర్పించావా? అంటే ఎంత సాధన మార్గమో చూడండి. మనం కూడా తినేటప్పుడు తప్పనిసరిగా బాబాగారికి ముందు సమర్పించే మనం దాన్ని స్వీకరించాలి. కారణం ఏంటి? ముందు బాబాగారు కనుక మనం నివేదన సమర్పించాం బాబాగారికి, బాబాగారు తప్పకుండా స్వీకరిస్తారు. అది బాబాగారి ప్రసాదం అవుతుంది. ఇదిగో మన పల్లెలో ఉండేదంతా కూడా బాబాగారి ప్రసాదమే అవుతుంది. ఇప్పుడు బాబాగారి ప్రసాదాన్ని మనం రోజుకి 1 సారో 2 సార్లు 3 సార్లు మనం భోజించవచ్చు. ఒక్క రసం అంటే జిహ్వకు సంబంధించిన విషయం మాత్రమే కాకుండా శబ్దం, స్పర్శ, రూపం, రసం, వాసన ఒక రసానికి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా తక్కిన 4గింటికి కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఏ విషయ సుఖానైనా మనం పొందాలి అని మన ఇంద్రియాలు, మనసు, శరీరము కోరుకుంటున్నప్పుడు వెంటనే దాన్ని అనుభవించేందుకు మనం సంసిద్ధం కాకుండా వెంటనే బాబాగారిని గుర్తుకు తెచ్చుకుని మనకు కూడా ఉన్నారు. కాబట్టి దీని బాబాగారు కనుక ముందు మనం సమర్పిస్తే అది బాబాగారికి సమర్పించతగనిదో మన మనసుకు స్పష్టత వస్తుంది. అలా అభ్యాసం చేయగా ఏదైతే బాబాగారికి సమర్పించతగనిదో దాన్ని మనమే పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మనం కూడా దాన్ని స్వీకరించాం. అలా అభ్యాసం చేయగా మనలో ఉండే ఒక చెడు వ్యసనం, ఒక చెడు గుణం తొలగిపోతుంది. అలా చెడు మనసులో ఉండే మాలిన్యం ఒక్కొక్కటి క్రమంగా తొలగిపోతుంది. ఎటువంటి అద్భుతమైనటువంటి సాధన మార్గం పరిహాసం నుంచి ఉత్పన్నం చేశారు బాబా. ఆ శనగలు అప్పటికప్పుడు ఆయన సృష్టించారు అంతే. 28వ అధ్యాయానికి వెళ్తాం. ఇక్కడ లక్ష్మీచంద్ బాబాగారి దర్శనానికి ఆయన వస్తున్నారు. ఎవరో చెప్పారు, ఇదో కోపరగాం దగ్గర గోదావరి నదీ తీరం దగ్గర జామ పళ్ళు బాగా అమ్ముతుంటారు, బాబాగారికి జామ పళ్ళు చాలా ఇష్టం అని చెప్పారు. సరే, బాబాగారి కోసం కొన్ని జామ పళ్ళు తీసుకెళ్లాలని ఆయన మనసులో అనుకున్నారు. కానీ తొలిసారి వచ్చారు షిరిడీకి, ఆయన వస్తున్నారు దర్శనార్థం, బాబాగారి దర్శనార్థం. అక్కడ టాంగాలో వస్తూ తన కోరికను మర్చిపోయారు. కారణం ఏంటంటే ఆ వాతావరణం చూస్తూ మైమర్చిపోయాడు. దాటిపోయారు, కోపరగాం దాటిపోయారు, గోదావరి నది దాటిపోయారు, జామపళ్ళు అమ్మే చోటు దాటిపోయారు. తర్వాత గుర్తుకొచ్చింది, అరే బాబాగారికి నేను జామపళ్ళు కొనలేదే, అయ్యయ్యో మర్చిపోయానే అనుకోగానే టాంగా వెనకాలే ఒక ముసలావిడ బుట్ట మీద జామపళ్ళు పెట్టుకొని టాంగా వెనకాల పరిగిస్తూ ఉంది. ఆమె ఏదో రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటే టాంగా ఆపడం వేరు. ఒక చిన్న షాప్ లాగా పెట్టుకొని ఒక చిన్న తాటాకుల ఆ సార వేసుకుని కూర్చొని అమ్ముకుంటుంటే అది వేరు. అటేం లేదు, టాంగా గుర్రం బండి పరిగిస్తూ ఉంటే ఈ ముసలావిడ తలపై బుట్ట పెట్టుకుని, బుట్టలో జామపళ్ళు అంటే జామపళ్ళు బుట్ట పెట్టుకుని అవి టాంగా వెనకాల పరిగిస్తూ వచ్చారు. లక్ష్మీచంద్ర టాంగా ఆపాడు, ఆ జామపళ్ళన్నీ ఏరుకున్నాడు, తనకేం కావాలో అవన్నీ కూడా. తక్కిన జామపళ్ళన్నీ ఆవిడ, అయ్యా నువ్వు నేను సమర్పించినట్టుగా బాబాగారికి సమర్పించు సుమా అని జామపళ్ళు బుట్టని ఇచ్చి వెళ్ళిపోయిందే. అమ్ముకున్నాడు ఎవరైనా అలా చేస్తారా? కాబట్టి ఇతను మర్చిపోయినాడేనని ఆ మనసులో ఆ కొరత ఉండకుండా అప్పటికప్పుడు ఆ ముసలావిడ, ఆ గంప, జామపళ్ళు మూడిటిని బాబాగారు సృష్టించారు. ఇది బాబాగారి సృష్టికి మరొక ఉదాహరణ. ఇంకో సత్సంగంలో కలుసుకున్నప్పుడు మనం బాబాగారి సృష్టించినటువంటి కొన్ని వివరాలు మనకు దర్శించుకొని ఈ పశ్యంతి అనే కోణంలో మరిన్ని వివరాలు దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. ఇదండి ఈనాటి సత్సంగం. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకు పరిచయం చేయండి. తర్వాతి సత్సంగంలో బాబాగారు పూర్ణించిన మేరకి పశ్చిత్తి వాక్కుని దర్శించుకుంటాం. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.